చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన మనల నుండి ధనము కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, ఐశ్వర్యం కానీ కోరుకోవట్లేదు, కానీ మన హృదయాన్నే ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించే మహా గొప్ప దేవుడు. కాబట్టి ఒక్క నిమిషంలో మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నామండి. కాబట్టి యేసు ప్రభు వార్త మీ దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఎవరైతే కష్టంలో, నష్టంలో, శోధనలో, వేదనలో, బాధలో ఉంటారో వారందరూ యేసయ్య సహాయం చేయమంటే ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. మన తదనంతరం, మన మరణానంతరం ఒకటి రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గం, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. కాబట్టి ఆ సత్య మార్గంలోకి, ఆ జీవ మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ సిస్టర్ కవిత గారు, ఇక్కడ స్టాలిన్ గారు, వాడు దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, జీవాధిపతి. ఆయన మన కోసం ప్రేమగా తన చేతులు చాపి మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనకి ఎట్లాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుడు ప్రతి దారి నుంచి విడుదల చేస్తాడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం నియమించిన కూడికలకి వచ్చి వాక్యం విని దాన్ని గైకొన్నట్లయితే మన యొక్క జీవితాలు నూతన హృదయాలుగా మారుతాయి, నూతన జీవం కలిగి ఉంటాము. సో దేవునికి అంటే అన్నీ సాధ్యమే, అసాధ్యమైనది ఏది మన జీవితంలో లేదు. కాబట్టి సో ఎక్కువసేపు మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి వ్యాధి నుంచి, ప్రతి కష్టం నుంచి, మన ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగల దేవుడు. 8 విశ్వాసం ఉంచి యేసయ్య సహాయం చేయమన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అటు విశ్వాసం కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ పాంప్లెట్ తీసుకున్నాను. తీసుకురండి అమ్మా. వందనాలు.